విజయనగరంలో విద్యాబుద్ధులు నేర్పవలసిన ఒక డైరెక్టర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. వీనెక్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాస్పై అక్కడ చదువుకునే విద్యార్థినులు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ మరియు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మార్క్ టెస్ట్లో ఎక్కువ మార్కులు ఆశ చూపి పలువురు విద్యార్థినులపై లైంగిక వేధింపులు చేశారని విద్యార్థినులు సారిపల్లి శ్రీనివాస్పై ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థినులు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాస్పై ఫిర్యాదు చేయడం జరిగింది. విషయం తెలుసుకున్న డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాస్ పరారీలో ఉన్నట్టు తెలిసింది. కేసు నమోదు చేసి తక్షణమే సారిపల్లి శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి విజయనగరం పట్టణంలో మూడ్లాంతర్ నుంచి కోటకి వెళ్ళే రూట్లో ఒక వినీక్స్ అనే ఒక కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్ సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి నడుపుతూ ఉంటారు. ఆ కోచింగ్ సెంటర్లో సుమారు 60 నుంచి 70 మంది వరకు ఫిమేల్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఫ్యాకల్టీ మెంబర్ ఎవరైతే ఉన్నారో సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, సెక్సువల్ గా హెరాస్మెంట్ చేస్తున్నాడని, శరీరం మీద వివిధ పార్ట్లో టచ్ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ అవ్వడం జరిగింది. దీనిపై ఫర్దర్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళకి మహిళా పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి తదుపరి దర్యాప్తు నిర్వహిస్తారు.